డోన్ నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదని ప్రజలకు చెప్తున్న మంత్రి బుగ్గాన ఎవరూ చేయని అవినీతిని చేశాడని డోన్ పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు మర్రి రమణ విలేకరుల ద్వారా ఆయన చేసిన అవినీతి గురించి వివరించారు. రాబో ఎన్నికల తర్వాత ఆయన చేసిన అవినీతితో జైలు జీవితం గడపడం ఖాయమని, ఆయన చేసిన అవినీతిని నిరూపించడానికి నేను సిద్ధం అని డోన్ పట్టణంలోని గాంధీ విగ్రహం దగ్గరికి వస్తే అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తారని, బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్రానికి అప్పులు, మా డోన్కి అప్పులు, కుప్పలు తెప్పలు. మా ఆర్థిక మంత్రి, ఆర్థిక నేరస్తుడు బుగ్గన గారు అధికారులను ఏ విధంగా బలి చేస్తారో మీకు తెలియజేయాలనుకున్నాను. మాధవరం దేవాదాయ భూమిని పట్టా ఇప్పించి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయించి ఈ రోజుకి వాళ్ళ కుటుంబం వీధిన పడేలా చేసినారు. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా కొట్టుకుంటుంది. అదేవిధంగా డోన్ మున్సిపాలిటీ నందు వెజిటేబుల్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ అప్పు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఆప్కాప్లో అప్పు. గ్రౌండ్ ఫ్లోర్ 6 కోట్లు అయితే ఫస్ట్ ఫ్లోర్ 7 కోట్లు అయిందండి. రేకుల షెడ్ మళ్ళీ అది కూడా పైన 13 కోట్లు అప్పు. 13 కోట్లు అప్పు చేసిన ఆయన కొన్ని షాప్స్ కట్టిన తర్వాత దాదాపు 20 మంది ఉపాధి కోల్పోయి 2 ఏళ్ళు బయట ఉన్నారు. ప్రొసీజర్ ఫాలో కాలేదు. కాకుండా ఆయన యొక్క బినామీ వీళ్ళకందరికీ ఇచ్చుకొని గుడ్ విల్కి అమ్ముకున్నారు. కక్కుర్తిమన్నారు ఆ డబ్బులో కూడా లాస్ట్కి. అంతేకాకుండా రెవెన్యూ ల్యాండ్ పాత ఎంఆర్ఓ బంగ్లాని మున్సిపల్ ఆఫీస్ కొరకు కట్టడానికి కొరకు తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళు 5,77,00,000 ఈరోజు చెల్లించలేదు. నువ్వు ఆర్థిక మంత్రి అంటే నువ్వే ఇట్లా అవకతవకలు పడితే ఇంకా ఎవరు దీన్ని పరిష్కరించాలా? ఇప్పుడు రెవెన్యూ వాళ్ళకి ఇంతవరకు నువ్వు 5,77,00,000 కోట్లు కట్టలేదు. అక్కడ 13 కోట్లు, ఇది దాదాపు 6 కోట్లు, 19 కోట్లు డోన్ మున్సిపాలిటీకి అప్పు పెట్టినావు. ఈ అప్పు చెల్లించాలంటే దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు వడ్డీ అవుతుంది. ఎవరు చెల్లించాలని? ఎంత? డోన్ ప్రజలే కదా. నువ్వు వేసిన అందమైన బొమ్మలో కూడా 8% వడ్డీకి వేసినావు. ఆ వడ్డీ ఎవరు కట్టాలా? అది కూడా చెప్పు ప్రజలకి. నేను అది చేసినా, ఇది చేసినా, అది చేసినా, ఇంత పొడు చేసినా, అంత పొడు అంటున్నావు కదా. అంత పొడుకి 8% వడ్డీ ఉందని చెప్పు. దీనిలో అన్నిటికీ 12% వడ్డీ ఉందని చెప్పు. డోన్లో పెట్టిన వెజిటేబుల్ మార్కెట్కి 12% వడ్డీ ఉందని చెప్పు. ఇవి చెప్పడంలో నువ్వు ఎంతసేపు నువ్వు నీ యొక్క గొప్పలు చెప్పుకుంటున్నావు. ఈ అప్పుల గురించి చెప్తే ఆనందపడతాం మేము. కాబట్టి ఈ అప్పులు తీసాలంటే డోన్లో తాగడానికి నీళ్ళకే డబ్బులు, తాగడానికి నీళ్లు, ఆ కరెంటు లైట్లు వెలగనీకనే డబ్బులు సరిపోవు. ఇంకా దీని కొరకు ఏం చేస్తున్నావు? సంవత్సరం ఇంటి హౌస్ ట్యాక్స్ పెంచుతున్నావు. గతంలో 5 ఏళ్ళకి ఒకసారి హౌస్ ట్యాక్స్ పెంచేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఈ అప్పులు కట్టడానికి నువ్వు చేసిన అప్పులు మాకు ఈ తిప్పలు తెచ్చిపెట్టి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఎవరీ ఇయర్ ట్యాక్స్ పెంచుతున్నావు. ఇవన్నీ మేము అడిగినామా? మాకు 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ అవన్నీ జిఎస్టీలో మనకు షేరింగ్ ఇచ్చింటే మేము డెవలప్, ఆటోమేటిక్ డోన్ డెవలప్ అయ్యేది. నీ అప్పులో గొప్పగా పోయి, నీ గొప్పలకు పోయి మాకు అప్పులు పెట్టి 8% డోన్ పేద పెట్టి నాశనం చేసినావు. నువ్వు నాశనం అయిపోతున్నావు. నీకు చివరి రోజులు దగ్గర పడినాయి. ఈ విషయాలు మీ ప్రజల దగ్గరికి అందరూ తీసుకొని పోతాము. నీకు సమయం దగ్గర పడింది. నీ పని అయిపోయింది.